హాయ్ ఫ్రెండ్స్, బ్యాంక్లో క్లర్క్గా చేరాలన్నది మీ లక్ష్యమా? దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో మంచి ఉద్యోగం సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? కానీ పరీక్ష ఇంగ్లీష్లో ఉంటుందేమో అని ఎలా పాస్ అవ్వాలి అనే భయం ఇప్పటివరకు కూడా మిమ్మల్ని వెనక్కి లాగి ఉంటుంది. ఎంతోమంది తెలుగు విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులతో పోటీ పడటం కష్టమని చెప్పి ఆందోళన పడే ఉంటారు. ఇక ఆ భయానికి ఆ టెన్షన్కి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే ఐబీపీఎస్ క్లర్క్ 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఈసారి మన తెలుగులోనే పరీక్ష రాసుకునే సువర్ణ అవకాశంతో పాటు మారిన పరీక్షా సరళిని కూడా సరైన వ్యూహాన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా వివరించబోతాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, జాగ్రత్తగా చూడంండి. నేను ఐబీపీఎస్ మీరు ఎగ్జామ్స్ రాసే వరకు కూడా రెగ్యులర్గా వీడియోలు ఇస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను దీనికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ కూడా పెడతాను బ్యాంక్ ఉద్యోగాల కోసం అని చెప్పి, అది ఫాలో అవుతూ ఉండండి. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఎస్ఎస్సికి సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ సపరేట్ ప్లేలిస్టులు ఈ రోజే మెయింటైన్ చేస్తాను. నేను రెగ్యులర్గా వీడియోలు వస్తూ ఉంటాయి. వీడియోకి ముందుగా ఒక లైక్ బటన్ ఇవ్వండి. అలాగే తెలుగు అభ్యర్థులకి ఇది నిజంగా ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షను మన మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలో కూడా రాసే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి అయితే వచ్చింది. ఇది మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఒక వరం లాంటిదని. చాలా కాలంగా ఉన్నటువంటి ఈ డిమాండ్ని పరిగణలోకి తీసుకొని ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించడానికి ఐబీపీఎస్ అయితే డిసైడ్ అయితే అయింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జనరల్ ఇంగ్లీష్ విభాగానికి సంబంధించి పేపర్ కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది. దానికి మీరు ఇంగ్లీష్లోనే ఆన్సర్స్ అనేది ఇవ్వాలి. కానీ మిగతా కీలక విభాగాలు ఏంటంటే రీజనింగ్ కానీ, ఎబిలిటీ కానీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కానీ, మెయిన్స్లో జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు కానీ ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఉంటాయన్నమాట. దీనివల్ల ప్రశ్నని మనం అర్థం చేసుకోవడానికి టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదన్నమాట. మన తెలుగులోనే ప్రశ్న చదువుకొని ఈజీగా ఆన్సరు గుర్తించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది మన సక్సెస్ అవకాశాలను ఖచ్చితంగా అయితే పెంచుతుంది అనమాట. ఇక లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఎల్ఎల్పిటి అంటారు. దీని విషయానికి వస్తే మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ నుంచి అప్లై చేస్తే మీకు తెలుగులో ప్రావీణ్యం అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. స్థానిక భాష తెలిసి ఉండాలి. ఒకవేళ మీరు మీ 10th లేదంటే ఆ పైన స్థాయిలో తెలుగులో ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే మాత్రము మీకు ఈ ఎల్ఎల్పిటి పరీక్ష రాయనక్కర్లేదు. ఈ విషయం మీద పూర్తి క్లారిటీ కోసం మీరు అప్లై చేసేటువంటి నోటిఫికేషన్లోని అఫీషియల్ గైడ్లైన్స్ అయితే తప్పకుండా చదవండి. ఇక ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అంటే ఐబీపీఎస్ 2027-28 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల్లో 11,403 క్లర్క్ పోస్టుల భర్తీకి ఈ భారీ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తుంది అనమాట. ఇందులో తెలంగాణ నుంచి 191 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్లో 186 ఖాళీలు, 191, 186 ఖాళీలు అయితే ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఇంకా ఖాళీలను ప్రకటించలేదు. కాబట్టి మొత్తం పోస్టుల సంఖ్య కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక విద్యార్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వయస్సు అయితే సాధారణంగా 20 నుంచి 28 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలన్నమాట. ఇక రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితుల సడలింపులు కూడా ఉంటాయి. అది చూసుకోండి ఒకసారి. ఇక ముఖ్యమైనటువంటి తేదీలు ఏంటి అంటే ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం ఎప్పటి నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆగస్టు 1 నుంచి. దరఖాస్తుల చివరి తేదీ ఆగస్టు 21 వరకు అనమాట. ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ 10, 11 తేదీలలో ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అంటే నవంబర్లో వస్తాయి. మెయిన్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే డిసెంబర్ 27 నాడు మెయిన్స్ ఉండొచ్చు అనమాట. ఇక తాత్కాలిక కేటాయింపు అనేది అంటే ఉద్యోగాల్లో కేటాయింపు అనేది మార్చి 2027 మిమ్మల్ని ఉద్యోగాల్లో తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఐబీపీఎస్ క్లర్క్ ఎంపిక ప్రక్రియలో 2 ఆన్లైన్ పరీక్షలు ఉంటాయన్నమాట. అందులో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనమాట. ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్లో సాధించినటువంటి మార్కుల ఆధారంగా ఫైనల్ ఎంపిక అనేది ఉంటుంది. ఆ తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఎల్ఎల్పిటి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటాయి. క్లర్క్ పోస్టులకు అయితే ఇంటర్వ్యూ లేకపోవడం అనేది అభ్యర్థులకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనుకోవాలి. ఈ పీఓస్లో ఉంటుంది కానీ దీనికి ఇంటర్వ్యూలు అనేది ఉండదు అనమాట. ఇక మీరు మొదటి స్టెప్ ఏం చేయాలంటే ప్రిలిమ్స్ పరీక్ష విధానం ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను చూడండి. ప్రిలిమినరీ పరీక్ష కేవలం ఒక అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించినటువంటి మార్కులు అనేవి కూడా మీకు ఫైనల్ లిస్టులో ఏమీ కలపరు, ఎంపికలో కలపరు అనమాట. ఇక్కడ కట్ ఆఫ్ మార్కులు పొంది సాధించి మెయిన్స్ పరీక్షకి మీరు అర్హత సాధిస్తే చాలు. అసలైన పోటీ అంతా కూడా మెయిన్స్ పరీక్షలోనే ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ పరీక్ష విధానం ఎలా ఉంటుందని చెప్తాను చూడండి. ప్రిలిమ్స్ ఆన్లైన్లో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు. టైం 60 నిమిషాలు ఉంటుంది. అంటే ప్రతి విభాగానికి కూడా టైం ఉంటుంది. అంటే సెక్షనల్ టైమింగ్స్ కంపల్సరీగా ఉంటుంది, గమనించుకోవాలి మీరు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి 30 ప్రశ్నలు 30 మార్కులు, టైం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందన్నమాట. న్యూమరికల్ ఎబిలిటీకి వచ్చేసరికి క్వాంటిటేటివ్ ఎప్టిట్యూడ్కి 35 ప్రశ్నలు 35 మార్కులు, టైము 20 నిమిషాలే ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీకి వచ్చేసరికి 35 ప్రశ్నలు 35 మార్కులు, టైము 20 నిమిషాలే ఉంటుంది. ప్రతి తప్పు సమాధానం కూడా 0.25 నెగిటివ్ మార్క్ అంటే పావు మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి సెక్షన్లో
మెయిన్స్లో కూడా కనీసం కట్ ఆఫ్ మార్కులు అనేది సాధించడం అనేది ఇక్కడ తప్పనిసరి అనమాట. అసలైన సవాల్ ఏంటంటే మెయిన్స్ పరీక్షా విధానం అయితే మారింది ఈసారి, అది గమనించండి. ఏంటి అనేది నేను చెప్తాను. ప్రిలిమ్స్ అనేది కేవలం ఫిల్టర్ మాత్రమే, మీ ఉద్యోగాన్ని నిర్ణయించేది మాత్రం మెయిన్స్ స్కోరే. అయితే ఈసారి మెయిన్స్ పరీక్షా విధానంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు అయితే జరిగింది. ఈ కొత్త ప్యాటర్న్ అర్థం చేసుకోకపోతే ప్రిపరేషన్ దారి తప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మారినటువంటి మెయిన్స్ ప్యాటర్న్ ప్రకారం మొత్తం 160 ప్రశ్నలు, 200 మార్కులు, 125 నిమిషాల టైం ఉంటుందన్నమాట. ఇప్పుడు సెక్షన్ల వారీగా మార్కులు ఎలా ఉన్నాయి మెయిన్స్లో, ఐబీపీఎస్ క్లర్క్స్ మెయిన్స్లో ఎలా మార్కులు ఉన్నాయని చెప్తాను చూడండి. ఒకటి రీజనింగ్ ఎబిలిటీ అంటే కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ఇందులో ప్రశ్నలు 40 ప్రశ్నలు ఉంటాయి, గరిష్ట మార్కులు 60 ఉంటాయి. అలాగే టైం 35 నిమిషాలు ఉంటుంది. ఇక జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ప్రశ్నలు 40 ఉంటాయి, గరిష్టంగా మీకు మార్కులు ఎంత వస్తాయంటే 40 మార్కులకి ఇది టైము 35 నిమిషాలు అనమాట. ఇక క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్కి ఎంత వస్తాయంటే 40 ప్రశ్నలు 50 మార్కులు, టైం 35 నిమిషాలు అనమాట. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో 40 ప్రశ్నలు 50 మార్కులు, 20 నిమిషాలు టైం ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వచ్చినటువంటి మార్పు, ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్కి వచ్చేసరికి ఇందులో 35 ప్రశ్నలకు 30 నిమిషాల టైం ఉండేది, కానీ ఈసారి 40 ప్రశ్నలకు 35 నిమిషాల టైం అనేది కేటాయించారు. ప్రశ్నల సంఖ్య పెరిగింది, టైం కూడా ఒక 5 నిమిషాలు పెరిగింది అనమాట. దీనివల్ల మొత్తం ప్రశ్నల సంఖ్య అనేది 155 నుంచి 160కి అనేది పెరిగింది. ఇంకా పరీక్ష టైం అనేది 120 నుంచి 125 మినిట్స్కి పెరిగింది. ఈ మార్పును దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక మెయిన్స్లో కూడా ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు నెగిటివ్ ఉంటుంది. అంటే పావు మార్కు నెగిటివ్ అయితే పడుతుందన్నమాట. ఈ పరీక్షా విధానము మార్కుల విధానం మీద మీకు పూర్తి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ ప్యాటర్న్కి తగ్గట్టుగా మీరు ఎలా ప్రిపేర్ అయితే విజయం సాధించవచ్చు అనేది నేను బ్రీఫ్గా చర్చిస్తాను చూడండి. అంతకంటే ముందు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మాత్రం దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. మీలాగే ప్రిపేర్ అవుతున్నట్టే చాలామంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ తెలుగు ఎగ్జామ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అసలు. ఇక మెయిన్ ప్యాటర్న్ ఛేదించేటువంటి సరైన వ్యూహం ఏంటంటే, ప్యాటర్న్ ఏదైనా సరే వ్యూహంతో ముందుకెళ్తే విజయం అనేది మీదే అవుతుంది. ఇప్పుడు ప్రతి సెక్షన్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చెప్తాను చూడండి. ఒకటి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. ఇది ఒక గేమ్ చేంజర్ సెక్షన్. కేవలం 20 నిమిషాల్లో 50 మార్కులకి సమాధానం అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీ స్పీడ్, మీ జ్ఞాపకశక్తి అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇక ఏం చదవాలి అంటే, పరీక్ష తేదీకి ముందున్న 6 నుంచి 8 నెలల కరెంట్ అఫైర్స్ క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ కానీ, ఎకానమీ కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, జాతీయ అంతర్జాతీయ వార్తలు కానీ, అవార్డులు, స్పోర్ట్స్, ఇలాంటి అంశాల మీద మీరు ఫోకస్ పెట్టండి. ఇక స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ అంటే ఉదాహరణకు బ్యాంకింగ్ టెర్మినాలజీ, ఆర్బీఐ ఫంక్షన్స్, ఇలాంటివి చాలా ముఖ్యం అన్నమాట. ఇక జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి తెలుగులో పరీక్ష రాస్తున్నాం కదా అని ఇంగ్లీష్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది 40 మార్కులకు ప్రత్యేకంగా ఉంటుంది. ఫైనల్ మెరిట్లో దీని రోల్ కూడా చాలా కీలకం అనమాట. ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, రోజు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల రీడింగ్ కాంప్రహెన్షన్ పెరుగుతుంది. అలాగే క్లోజ్ టెస్ట్ అండ్ వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. గ్రామర్ రూల్స్ మీద పట్టు సాధిస్తే ఎర్రర్ స్పాటింగ్ అని, సెంటెన్స్ కరెక్షన్ లాంటి ప్రశ్నలతో మంచి మార్కులు సాధించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, ఇది అత్యధికంగా వెయిటేజ్ ఉన్నటువంటిది. 60 మార్కులు ఉంది దీనికి. ఈ సెక్షన్లో మీరు మంచి స్కోర్ చేస్తే మీ విజయ అవకాశాలు చాలా మెరుగుపడతాయి. మరి దేని మీద ఫోకస్ చేయాలంటే, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. వీటిని ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. ఇంకా ఇది కాకుండా సిలాజిజం కానీ, ఇన్ఈక్వాలిటీస్ కానీ, బ్లడ్ రిలేషన్స్, ఇలాంటి స్కోరింగ్ టాపిక్స్ ఇవన్నీ కూడా. ఇక కంప్యూటర్ ఆపర్చునిటీ నుంచి ఒక 4-5 ప్రశ్నలు అయితే బేసిక్ లెవెల్లో ఉంటాయి కాబట్టి వాటిని కూడా వదలొద్దు, కంపల్సరీగా తెచ్చుకోండి వాటిలో మార్కులు. ఏంటంటే క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, ఇది 50 మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి విభాగం. ఈసారి ఈ విభాగంలో 5 ప్రశ్నలు 5 నిమిషాలు ఎక్స్ట్రా కేటాయించారు మెయిన్స్లో, ఐబీపీఎస్ మెయిన్స్లో. ఈ అదనపు టైంని సరిగ్గా వాడుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం అనమాట. వ్యూహం ఏంటంటే, డేటా ఇంటర్ప్రిటేషన్, డిఐ సెట్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అయితే వస్తున్నాయి. టేబుల్స్ కానీ, బార్ గ్రాఫ్స్ కానీ, పై చార్ట్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటుగా అర్థమెటిక్ టాపిక్స్, పర్సంటేజ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ మీ సెలక్షన్ని డిసైడ్ చేస్తారు అనమాట. ఇక క్యాలిక్యులేషన్లో ఖచ్చితత్వం పెంచుకోవడం మీద దృష్టి పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అయితే ఐబీపీఎస్ది వచ్చేసింది. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 21, ఈ నెల 21. టైం చాలా తక్కువగా ఉంది. ఇంగ్లీష్ చూసి భయపడాల్సిన రోజులు పోయినాయి. సరైనటువంటి ప్లానింగ్తో కష్టపడి చదివితే ఈ అవకాశాన్ని మనం విజయంగా మార్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే మీ ప్రణాళిక సిద్ధం చేసుకుని సాధన అనేది మొదలుపెట్టండి. రోజు మాక్ టెస్టులు రాయండి. మీ బలహీనతను విశ్లేషించుకొని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఈ పరీక్ష పై ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే ప్రతి ప్రశ్న కూడా నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నా. అలాగే మన గతంలో ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి అన్న దాని మీద నేను నెక్స్ట్ వీడియో ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.